చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 6వ అధ్యాయం, మొదటి గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు అలాగన 2 పాడి ఆవులను తోలుకొచ్చి ఆ బండికి కట్టి వాటిని దూడలను ఇంటిలో వెలుపల పెట్టి యెహోవా మందసమును బంగారపు గడ్డలను పందికొక్కు రూపములో గల ఆ చిన్న పెట్టెలో బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమును చక్కగా పోవచ్చు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ మందసాన్ని మోస్తున్నటువంటి ఆవులు ఎదురుగుంట తమ దూడలను లాగేసిన దూడల వైపు చూడకుండా, అరు ఎంతవరకు పాలిచ్చి పెంచినటువంటి ఇదిగో నా దూడను లాగేసుకున్నారు కదని దూడ వైపు కూడా చూడకుండా, యెహోవా మందసం ఉంది, నేను అలాగ పక్కకు అడిగేస్తే మందసం పడిపోతుందని చెప్పి రాజమార్గములో కడుపు నిండా దుఃఖమున్న, హృదయం నిండా వేదనున్న, కళ్ళు నిండా కన్నీళ్ళున్న చుక్క కూడా కిందకి విడవకుండా చక్కగా సంతోషిస్తూ రాజమార్గములో నడిచి